అందరికీ నమస్తే. నిన్న మాకు తెలిసిన ఒక అన్నని ఈడికి దవాఖానకి తీసుకొచ్చిండ్లంటే చూడ్డానికి పోయినాం. అమ్మో! ఆ దవాఖాన కోడేందేమో కానీ పోయేటప్పుడు పోయినాం కానీ అక్కడికి పోయినాక అసలు అందులోనే ఆయనతో పాటు పక్క బెడ్ చూసుకొని మేము కూడా అడ్మిట్ అవుతామేమో అనుకున్నాం. అట్లుంటాయి కదా మరి మన రోడ్లు, హైదరాబాద్ రోడ్లు అంటే. అబ్బా! ఉప్పల్ మీదకెళ్ళి పోతా ఉంటే ఉప్పల్ రోడ్లు ఉన్నాయి బాబోయ్! భగవంతుడు అసలు ఇక ఆయన రెడీగా ఉంటాడేమో అనిపించింది. యమధర్మరాజు ఎదురుగా మనకి అంత బీభత్సంగా ఉన్నాయి ఆ రోడ్లు. నడుము అయితే పోయి అమ్మో అసలు ఆ నడుముకి ఇక నడుము చేతులకి వచ్చేటట్టే ఉంది. అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే. రోజు ఆ రోడ్డు మీదకి వెళ్ళి పోయేటోళ్ళకి నిజంగా దండం పెట్టాలి. అదొకటి గట్కీసర్ ఒకటి, అబ్బా 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 దేవుడా, ఏం రోడ్లో ఏమో నిజంగా అనిపించింది. మేము ఇదివరకు అటు సైడ్ ఉండేటోళ్ళం, సిటీలో ఉండేటోళ్ళం. మా హస్బెండ్కి ఇటు సైడ్ జాబ్ ఉండేది. అసలు ఆ ఉప్పల్ రోడ్ల మీదకి వెళ్ళి వస్తూ ఉంటే ఎన్ని రోజులు నడుము నొప్పి అని చెప్పి మస్తు ఘోరంగా సఫర్ అయ్యేటోడు. ఎందుక అనేది నాకైతే ఇప్పుడు అర్థమైంది. నేనైతే ఒక 10 ఏళ్ళ నుండి చూస్తున్నా ఆ రోడ్లని. అంత దరిద్రంగా ఉన్నాయి. ఆ రోడ్లు ఎప్పుడు మంచిగా అవుతాయో. అసలు రోజు ఆ రోడ్డు మీదకి వెళ్ళి వచ్చేటోళ్ళకైతే ఎంతమందికి నడుము నొప్పులు ఉన్నాయో పాపం. అసలు అమ్మో నాకైతే నిన్న అంటే పిసలేసింది. ఇక మేము అనుకున్నాం అసలు మళ్ళీ రిటర్న్ రాకుండా అన్నో పక్కన బెడ్ చూసుకుందామని. అంత దారుణంగా ఉంది. ఇక వాళ్ళు వచ్చిండ్రు కదా అని చెప్పేసి వాళ్ళ కింద పాపం వేరే ఊరు నుండి వచ్చారు వాళ్ళు. ఇక్కడ నిమ్స్ అంటే అది ఏందో మంచిగా ఉంటుంది, బాగా చూస్తారు అని చెప్పేసి అనుకుంటారు కదా. అందులోకి పోయినాక నిజంగా మనం కొన్ని దవాఖానలకి మనం రోగం తగ్గించుకోవడానికి పోతామా లేకపోతే ఆ రోగాన్ని పెంచుకోవడానికి పోతామా అర్థం కాదు. అట్లున్నాయి దవాఖానలు అయితే. అమ్మో అస్సలు ఎంత అంటే అంత అసలు దాని గురించి ఎవరికి దండం పెట్టాలో కూడా అర్థం కాదు. అంత ఎంత అంటే అసలు దాన్ని మాటల్లో చెప్పలేము, అంత దారుణంగా ఉన్నాయి. మరి వేరేటోళ్ళు కూడా అందులో చూపించుకుంటారో లేదో మనకు తెలియదు, దాన్ని మెయింటైన్ చేసేటోళ్ళు కానీ అంత దారుణంగా ఉన్నాయి. ఎవరు పట్టించుకుంటారు వాటిని? మొత్తం అసలు ఇక మళ్ళీ పైసలు ఇవ్వకపోతే వాడాడ చేస్తున్నా సరే ఇక ముడితే పడితే పైసలే అన్నట్టున్నాయి. ఏం పైసలు, లోపలికి వెళ్ళడానికి పైసలే, బయటికి రావడానికి పైసలే, చూడడానికి పైసలే. ఓ భగవంతుడా, వాటిని మీదేసుకొని పోతారా అనిపించింది. అంత ఘోరంగా ఉన్నాయి. అసలు పట్టించుకునేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. కనీసం బెడ్ దగ్గరకు వచ్చి ఎవరినన్నా ఇట్లా తీయండి అంటే కనీసం